ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ఆర్టీసీ డ్రైవర్కు లీవ్ ఇవ్వకుండా ఆర్టీసీ అధికారులు వేధించడం కారణంగానే ఆ డ్రైవర్ ఆత్మహత్య యత్నం చేసుకున్నారని వస్తున్న వార్తలపై టీఎస్ఆర్టీసీ ఎండీవీసీ సజ్జనర్ స్పందించారు. నల్లగొండ జిల్లా దేవరకొండ డిపోలకు చెందిన డ్రైవర్ శంకర్కు సెలవు మంజూరు చేయకుండా ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని వస్తున్న వార్తల్లో నిజం లేదని వెల్లడించారు. ఆ డ్రైవర్ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ నెల 18, 19 తేదీల్లో విధులకు గైర్హాజరు అయ్యారని, అయినా ఈ నెల 20న డ్యూటీని అధికారులు కేటాయించడం జరిగింది. మళ్ళీ ఆదివారం సెలవు కావాలని డిపో అధికారులను డ్రైవర్ శంకర్ సంప్రదించగా వాళ్ళు లీవ్ పొజిషన్ చూసి సెలవు మంజూరు చేస్తామన్నారు. కానీ సెలవు ఇవ్వబోమని డ్రైవర్కు ఏ అధికారి చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. ఆర్టీసీ అధికారులు తనకు సెలవు మంజూరు చేయడం లేదని వేధిస్తున్నారని డ్రైవర్ శంకర్ ఆరోపిస్తూ పురుగుల మందు తాగుతున్నానంటూ శనివారం ఒక సెల్ఫీ వీడియో వాట్సాప్ గ్రూపుల్లో చేశాడు. వెంటనే డిపో అధికారులు అక్కడికి వెళ్లి ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ ఎలాంటి పురుగుల మందు తాగలేదని వైద్యులు ధృవీకరించి అనంతరం డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం డ్రైవర్ శంకర్ ఆయన ఇంట్లోనే సురక్షితంగా ఉన్నాడని సజ్జనర్ తెలిపారు. డ్రైవర్ శంకర్ ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడ్డారని సజ్జనర్ అన్నారు. గతంలోనూ సెలవుల విషయంలో అధికారులపై బెదిరింపులకు దిగారని తెలిపారు. తన లీవ్ రికార్డును బాగోలేదని డ్రైవర్ శంకర్ గత 3 నెలల్లో 10 సాధారణ లీవులు, 20 సిక్ లీవులు తీసుకున్నాడని సజ్జనర్ స్పష్టం చేశారు.